నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు రకరకాల పనులు చేస్తూ ఉంటాం. కానీ చాలామంది ఏమనుకుంటామంటే మనం ఉదయం లేవగానే చక్కగా ఫ్రెష్ మైండ్తో మంచి ఆలోచనలతో ఉంటే ఆ డే అంతా చక్కగా నడుస్తుంది అనేసి. మీరు నైట్ కూడా పడుకునే ముందు కూడా కొన్ని చెప్తా ఉంటారు, చక్కగా పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి హ్యాపీగా జరుగుతుందని. సో మార్నింగ్ లేవగానే అంటే ఉదయం లేవగానే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ఎలాంటి పనులతో మన డేని స్టార్ట్ చేయాలి? ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్ కనుక చూసావంటే ఆన్లైన్ పొద్దున్నే లేవగానే ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలని చెప్తుంది. మంచం మీదే కాళ్ళు చేతులు బాగా సాగ తీసుకోవటం, కొన్ని రకాల ఎక్సర్సైజులు చేయటం, ఇలా మొహం పెట్టుకుని నిద్ర లేవటం, నవ్వు మొహంతో ఇలా పెడుతున్నారు అనుకుంటున్నాను ఇలా అలా లేవాలన్నమాట. అప్పుడు రోజంతా మనం ఇలాగే ఉంటాం, నవ్వుతూ ఉంటే బ్లిస్ఫుల్గా ఉంటుంది, లోపల సంతోషం ఉంటుంది కదా. పూర్వం పద్ధతి చేయ ఎప్పుడు కూడా భగవన్నామస్మరణతో నిద్ర లేవాలి. పొద్దున్నే మనం సుప్రభాత సేవ చేస్తాం పిల్లలకి, భార్యలు భర్తలకి, భర్తలు భార్యలకి. టైం అయిపోయింది లే 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 ఇంకా ఎప్పుడు లేస్తావు అని, ఎప్పుడు పని చేస్తావు, నాకు ఎప్పుడు తిండి పెడతావు అని, భార్య బొద్దెక్కేదాకా పడుకుంటే ఎలా అని కొంతమంది. ఇలా సుప్రభాతం వింటూ లేచామనుకో బాగుండదు, సుగ్గా ఉంటుంది లేస్తూనే. అందుకని ఎవడికి వాడికి ప్రచోదనం ఉండాలి, మన దారిని మనం నిద్ర లేవాలి అని. టైం ఒక అలారం పెట్టుకోండి. మీరు లేవాల్సిన దానికి ఒక పావు గంట ముందు పెట్టుకుంటే అది 2 సార్లు 3 సార్లు ఏదో మోగుతుంది కదా. ఆ పావు గంట మీకు కోమాలో నుంచి లేచినట్టుగా కాకుండా ఒక నిద్రలో నుంచి లేచిన ఫీలింగ్ ఇస్తుంది. కొంచెం కాస్త గ్యాప్ ఇచ్చి మీ అంతటా మీరు నిద్ర లేవండి మొదట. దానికి మీకు అలారం పెట్టుకుంటారా, ఫోన్లో పెట్టుకుంటారా? నా ప్లాన్ ప్రకారం ఫోన్ అక్కడెక్కడో పెడతాను నేను. అలారంకి దగ్గర పెట్టినాను ఆపేసి నిద్రపోతాం. అర్థమైందా? ఫోన్ పక్కన పెట్టుకుంటే అది మోగుతుందా? రమగారు, నేను కాదు, ఎవరైనా అంతే. నేను కాదు రమగారు, ప్లీజ్ కాదా? మేము అవునని చెప్తారు చాలా మంది. 90% పక్కన ఫోన్ మోగితే అబ్బా అని దాన్ని ఆపి పక్కకి తిరిగి పడుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఫోన్ అక్కడ మోగింది అనుకో, నువ్వు లేచెళ్ళి ఆపాలి. ఇక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్ళేసరికి నువ్వు కోమాల నుంచి బయటకు వచ్చేస్తావు ఆటోమేటిక్. నేనైతే అలారం పెట్టుకుంటే రమ్మగారు, దానికన్నా ముందు లేస్తావు. నేనే ఆఫ్ చేస్తా. నేను 1 గంట ముందు లేచేస్తా. 3ంటికి అలారం పెట్టుకుంటా. అంటే నేను నిద్రలేమి సమస్యతో బాధపడతా కాబట్టి తెలుసు కదా. నేను అది కాదు, నాకు నిద్రలేమి బాధలు లేవు. కానీ నేను ఏదైనా ఊరెళ్ళాలన్నా 5ంటికి అలారం ఉందనుకో, నేను 4ంటికి లేస్తా. 4 అయింది 4:30కు నిద్రపోతా. అలారం మోగేసరికి ఏడుస్తూ లేస్తాను. నాకు ఊరు టెన్షన్ ఉంటుంది, అబ్బా అనిపిస్తుంది, అప్పుడే నిద్ర పడుతుంది. ఎప్పుడు టెన్షన్ గానే ఉంటుంది జయ. నాకు మేము వెళ్ళే ట్రిప్ కూడా నాకు ఎందుకు నా బ్రెయిన్ అట్లా ఊరు టెన్షన్. నాకు అట్లా కాదు రమ్మగారు, ఏదైనా ఒక సమస్య ఇష్యూ ఉందనుకోండి, నిద్రే పట్టదు రమ్మగారు. ఆ కావాలి లేదు, తెల్లవారులు నిద్ర పట్టి చావదు. అదే అంటే నేను దాన్ని మేనేజ్ చేయటం చాలా రకాలుగా నేర్చుకున్నాను. అదే ఆలోచిస్తా చాలా సేపు. నాకు కూడా సమస్య ఏదైనా విషయం ఉంటే ఆల్రెడీ మాట్లాడేసిన దాని గురించి ఆలోచించి, అలా అనకుండా ఉండాల్సింది, ఇలా అనకుండా ఉండాల్సింది, అలా కాకుండా ఇలావే చెప్పాల్సింది, ఇలా కాకుండా దీనికి ఇంకొంచెం ప్లస్, అవన్నీ ఆలోచిస్తా. రేపు మాట్లాడాలనుకో ఏం విషయం గురించి మాట్లాడాలి అని ఆలోచిస్తా. 1 గంట తీసుకుంటుంది, కానీ నిద్ర పట్టేస్తుందా? నిద్ర పట్టని గోల లేదు. అలారం పెట్టుకోండి, మిమ్మల్ని మీరు నిద్ర లేపుకోండి మొదటి ఎప్పుడు కూడా. తర్వాత లేవగానే ముఖ్యంగా చేయవలసిన పనులు, లేవగానే బాత్రూంలోకి వెళ్తాం, బ్రష్ 1, 2 మన ప్రోగ్రామ్ ఏదో ఉంటుందా. పనిలో పడే ముందు దుప్పటి మడత పెట్టేసేయండి. మీరు కప్పుకున్న బ్లాంకెట్ మడత పెట్టండి. కుదిరితే 2వ వాళ్ళు లేరనుకో, వాళ్ళు కూడా లేచేసారనుకో, ఆ మంచం కొంచెం పరుపు నీట్గా శుభ్రంగా లాగేసేయండి. ఆ పని ఫస్ట్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది, ఎందుకు తర్వాత చేసుకోవచ్చు కదా అని అడుగుతారు మీరు. మీకు పద్ధతిగా పనిచేయటం అనేది మార్నింగే మొదలవుతుంది. ప్రాపర్గా చేయటం, సరిగ్గా చేయటం, ఇన్ టైం చేయటం, ఇంటాక్ట్గా చేయటం, ఇవన్నీ కూడా మన మొదటి చర్యతోటే మన రోజు డిఫైన్ అవుతుంది. అలా అవుతుందా అంటే మీరు కొన్ని రోజులు వరుసగా చేస్తే డెఫినెట్గా అవుతుంది. మీకు గుర్తొచ్చినప్పుడు, మీకు తోచినప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ పని చేద్దాం అనే ధోరణి గనక పెట్టుకుంటే మనది నియమం కరెక్ట్గా జీవితం లైన్ ప్రకారం వెళ్ళదు. ఏదైనా సరే వరుసగా కావాలి, లైన్గా పని అయిన వాళ్ళే నీవు తర్వాత పనులకి మీకు సమయం ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. రెండోది, వెనక పని మిమ్మల్ని పిలవదు. అబ్బా అవన్నీ సర్దాలి అనిపిస్తుంది అనుకో, ముందు పని పాడైపోతుంది. మీరు ఆలోచించుకోండి, నేను చెప్పేది మీకు కూడా ఖచ్చితంగా తెలిసింది. గృహిణికి
ఉద్యోగం చేసే వాళ్ళైనా ముందు గృహిణులే కదా. మరి ఇది తెలుసు, మనం వదిలేసిన పని మనని పిలుస్తూ ఉంటుంది, గుర్తొస్తుంది, అబ్బా ఇంటికి వెళ్ళి అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ సర్దాలు, ఇవన్నీ చేయాలి అనిపిస్తుంది. మీరు ఆ చేత్తో ఆ పని చేస్తే వెనక పిలుపు లేదు. అప్పుడు మీరు ముందు ఏ పని చేస్తారో దాని మీద మీకు ఫోకస్ కుదురుతుంది సరిగ్గా. ఇది ఆలోచించండి అమ్మా. అప్పుడప్పుడు చేయలేకపోతాం, ఆ చీటింగ్ని క్షమించేసేయండి, ఏం కాదు. కానీ ఎప్పుడు చీట్ చేస్తామంటే జీవితం బాగుండదు. ఎప్పుడు చేయకూడదు. అప్పుడప్పుడు ఎప్పుడో వచ్చి వెదవ పని దీన్ని చేయటానికైనా మనం పుట్టాము, ఏం అక్కర్లేదు అనిపిస్తే మానేయండి ఒకరోజు, కానీ రోజు చెయ్యాలి. ఈ దుప్పటి మడత పెట్టడం, బ్రష్ పేస్ట్ ప్రాపర్ ప్లేసుల్లో పెట్టడం. ఒకవేళ వాషింగ్ మెషిన్లో వేసే బట్టలు ఉంటే ముందు బట్టలన్నీ తెచ్చి మెషిన్ దగ్గర పారేయటం, లైన్గా చేయండి. స్టవ్ కనుక రాత్రి పోతే తుడిచిపెట్టేసుకుని కిచెన్ నీట్గా చేసుకుని ఉన్న బంగారపు తల్లులు ఎవరైనా ఉంటే హాయ్ జామ్ అని డైరెక్ట్గా పాలు స్టవ్ మీదకి వెళ్ళిపోతాయి, కాఫీ డికాక్షన్ వెళ్ళిపోతుంది, పిల్లలకి ఏదైనా టిఫిన్ వెళ్ళిపోతుంది, ఇడ్లీ ప్లేట్లు బయటకు వచ్చేస్తాయి, పూరి చేద్దామంటే పిండి కలిపేస్తారు, లైన్ ప్రకారం అయిపోతుంది. ఇదంతా ఎవరికి? బంగారు తల్లులకి. లేదనుకో మీరు స్టవ్ తుడవడం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారం చూసాక ఆపాక మళ్ళీ ఫోన్ ముట్టుకోవద్దు. ఫోన్కి ఒక టైం ఉంచుకోండి. కాఫీ ఫోను నా టైం చేయాలి, నేను నిజం చెప్పేస్తున్నా అన్నమాట. కాఫీ తెచ్చుకునేదాకా నేను ఫోన్ దగ్గరికి రావటల్లా, వెళ్ళిన ఏవో అవి ఇవి తిరుగుతాను, కిందకి వెళ్ళి పువ్వులు తెస్తా, లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తాను, కాస్త అటు ఇటు తిరుగుతాను, 4 అడుగులు వేసి ఆ తర్వాత కాఫీ పట్టుకున్నాకే ఫోన్ తీసుకుంటున్నాను. అప్పుడు ఒక 8-10 నిమిషాలు దొరుకుతుంది కదా, ఓన్ టైం, మీ టైం సొంతది. అప్పుడు చూడండి ఫోన్, అప్పుడు ఏవో ఆన్సర్ చేయగలిగితే చేయటం, లేకపోతే లేదు. వీటన్నిటికంటే ముందు ఇంకొకటి చెప్తాం. నిద్ర లేవంగానే 2 చేతులు చూసుకోండి. మీకు కనుక భక్తి ఉంటే చేతుల్లో శ్రీరామ రాసుకోండి. కావాలంటే రాసుకుని అరిచేతిలో రాసుకో జయ, శ్రీరామ నీకు ఎలా ఫీల్ అవుతావో చెప్పు నాకు. ఈ చేతిలో ఎలాంటి ఫీల్ వస్తుంది జయ? అంటే టోటల్ బాడీ అంతా టింగ్లింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది. మీరు వేలుతోటి రాస్తుంటే చూడండి, శ్రీరామ రాస్తే ఇప్పుడు ఇంకా ఏమిటి, మనం అన్ని పనులు చేసేసి స్నానాలు చేసి ఏంటో ఆలోచించుకుంటూ ఉన్నాం. కానీ మీరు నిద్ర లేవగానే కుడి చేతి వేలుతోటి, ఎడం చేతి చూపుడు వేలుతో రాయచ్చా అనామిక, అలా దీని పేరు లేదు అలా అనుకోకండి, దీని పేరు ఉన్నా లేకపోయినా చూపుడు వేలుతోటి రాయండి. ఎలాంటి టింగ్లింగ్ ఫీల్ వస్తుందంటే ఎంత బాగుంటుందో జయ, చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ కూడా రాసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక నెర్వ్ పాస్ అవుతుంటే కాస్త తెల్లగా ఉన్న వాళ్ళందరికీ ఆకుపచ్చగా కనపడుతుంది. ఒక రవ్వ తెలుపుంటే చాలు. కొద్దిగా డార్క్ స్కిన్ అయితే అంత తెలీదు, ఒక్క రవ్వ తెలుపుంటే చాలు తెలుస్తుంది. తర్వాత మీకు కనపడదు అనుకో, కానీ మీరు రాస్తుంటే మీ నెర్వ్ రియాక్ట్ అవ్వటం మీకు తెలుస్తుంది. ఇక్కడ రాయటం మొదలు పెడితే ఇది కనిపిస్తుందా, నేను ఎక్కడ రాస్తున్నానో చూడండి. రాస్తే ఇప్పుడు చెప్పాక ఇన్ని పనులు చేసి వంట చేసి భోజనం చేశాక సుమారుగా తెలుస్తుంది. నిద్ర లేవగానే ఇక్కడ కానీ రాస్తే ఒంట్లో బ్లడ్ ఇట్లా ఫ్లో జామని వస్తుంది. 1 టైం ఒకసారి రాసుకోండి. శ్రీరామ్ రాసుకుని కళ్ళకద్దుకునే వాళ్ళు పూర్వం కాళ్ళు కింద పెట్టేటప్పుడు ఏదో శ్లోకం చెప్పుకుంటాం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఈ శ్లోకం చెప్పుకుని అరిచేతులు రుద్ది మొహాన్ని వెచ్చ చేసుకుని లేచేవాళ్ళు, పాత పద్ధతి. మీరు చేయగలిగితే లక్షణంగా చేయండి అమ్మా, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇదే మొదట చెప్పాలి. నేను ముందే అది చెప్పాను అనుకో మీకు ఎవ్వరికీ నచ్చదు, ఏ పొద్దున్న ఇవన్నీ అవి ఎందుకండి అంటారు. అందుకని వేరే విషయాలు చెప్పి ఇది చెప్తుంది. ప్లాన్ ప్రకారమే, మర్చిపోయి ఇప్పుడు చెప్పాను అనుకోకండి, కావాలనే చెప్పాను. మొదటే మీరు దేవుడు అనగానే ఎప్పుడు ఇదేనా, మీకు 60 ఏళ్ళు వస్తున్నాయి మీరు ఇలా చెప్తారు, మేమెందుకు చేయాలి, ఇలాంటివి వస్తాయి. ఏ ఏళ్ళు వచ్చినా సరే మీ చేతులు మీరు చూసుకోవటము మంచిదే. మీకు నచ్చితే నేను చెప్పింది రాసుకుని చూడండి. మీరు మార్నింగ్ రాసుకుంటే మీ చెయ్యి ఏ చెడ్డ పనికి ముందుకు రాదు, ఏ చెడు పని మీ చేత్తో మీరు చేయరు. ఇది ప్లాన్ పెట్టుకోండి. ఫోన్లు చూడకండి. పొద్దున మార్నింగ్ కాఫీ తాగుతారా, వేడి నీళ్ళు తాగుతారా, ఇవి బ్రష్ చేసుకుని ఓ 2 గ్లాసులు నీళ్లు తాగి అప్పుడు బాత్రూంలోకి వెళ్తే పొట్ట క్లియర్ అవుతుంది. ఓ 2 గ్లాసులు నీళ్లు తాగండి. గడగడా పోసేసుకోకుండా కొంచెం నిదానంగా తాగండి. కూర్చుని తాగితే ఇంకా మంచిది. ఇంకా మలాసనంలో కూర్చుని గొంతు కింద కూర్చుని శుభ్రంగా నీళ్ళు తాగితే అది ఇంకా మంచిది. మీకు ఏది కుదిరితే అది చేయండి. ఇవన్నీ కూడానమ్మా దేశాన్ని ఉద్ధరించడానికి కాదు, దిస్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఇది ఒక్కరోజు చేసి నేను ఇవాళ చేశాను అని ఎవరికైనా చూపించుకునేందుకు చెయ్యొద్దమ్మా, దయచేసి చేయకండి. అది చూపించకపోయినా నష్టం లేదు,
కానీ ఇది మీకోసం మీరు రోజు చేయండి. అవి మీ జీవితంలో అలా సీప్ అయిపోయి ఉండిపోవాలి లోపల. మన టైంలో ఉండాలి అది. ఏదేమైనా సరే 2 గ్లాసులు మంచినీళ్ళు, ఇవాళ నీళ్ళు తాగలేదు అంటే ఏమిటి నువ్వు జీవించవా? మంచినీళ్ళు తాగటం ఒక సహజమైన క్రియ. ఎలా గాలి తీసుకుంటావో నీళ్ళు అలా తాగాలి. అది ఎవరైనా ఉద్ధరించడానికి అదేదో పెద్ద దీనిలాగా ఫోటోలు తీసి పెట్టి అవన్నీ అక్కర్లేదు. మీరు హాయిగా ఉండాలంటే ఇది చేయాలి. ఇవి అలవాటు చేసుకోండి. పిల్లలు కూడా బ్రష్ చేసుకోగానే కొన్ని మంచినీళ్ళు తాగమనండి. మనం తాగండి, భర్తలకి ఇవ్వండి. కాదు, డైలాగ్ కరెక్షన్, భర్తలు కూడా మంచినీళ్ళు తాగు అని చెప్పండి. ఇవ్వకండి, చెప్పాలి. ఇవ్వడం మొదలు పెడితే అన్నీ ఇవ్వాల్సి వస్తాం. అన్నీ ఇవ్వద్దు మనం. వాళ్ళే తాగుతారు మంచినీళ్ళు. హాయిగా ఏ రాగి చెంబులోనో రాగి జగ్గులోనో నీళ్ళు పోస్తుంటే అవి తాగేసేయండి. మీకోసం మీరు ఏం చేసుకుంటున్నారో ఆలోచించుకోండి అమ్మా. వీటిల్లో కొన్నైనా చేసినా ఇంతకంటే మేము చాలా చేస్తామండి అంటారు. ఒకళ్ళు పొద్దున్నే స్నానం చేసేస్తారు. బంగారపు తల్లులు మీలాంటి వాళ్ళకి దండం పెట్టాలమ్మా. చక్కగా స్నానం చేసేయండి. ఆ లోపలే బాత్రూమ్ కడగదలుచుకుంటే కడిగేసుకోండి, స్నానం చేసేయండి. అప్పుడు మొదలు పెట్టండి. పాలు పెట్టడం కూడా స్నానం చేయకుండా పెట్టని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అదేం నేరం ఘోరం కాదమ్మా. స్నానం చేయకుండా వంటింట్లో ఒక అడుగు పెడితే కొంప మునిగిపోతుందని మీకు ఎవరైనా చెప్తే అలాంటిది ఏమి నమ్మద్దు, ఏం అవ్వదు. మీ ప్లాన్ ప్రకారం చేసుకోండి. నా వరకు నేను చేయను. కేవలం ప్రత్యేక దినాల్లో మాత్రమే అది నేను చేసేది. పర్వదినాల్లో పొద్దునే నేను వంట చేసుకోవాల్సిన రోజుల్లో తెల్లవారు చేసేస్తాం. మనం కార్తీక మాసంలో చేస్తాం, అవునవును, మాఘాలలో చేస్తాం. కొన్ని ప్రత్యేక రోజులు ఉంటాయి ఇందులో, ఆదివారాలు. అప్పుడు ఇంకా కాఫీ గీఫీ కూడా స్నానం చేయకుండా నేను చేయను. మీ నియమం మీది. ఇప్పుడు నా నియమం నేను చెప్తున్నా కదా, మీది మీరు ఉంచుకోండి. ఎవరైనా మేము పొద్దున్నే చేస్తాం మీరు చేయరా అని అంటే నాకు కుదరదని చెప్పండి. అదేదో తప్పు చేస్తున్నామని పొరపాటును కూడా అనుకోవద్దమ్మా. మన జీవితం మన నామ్స్, మన టర్మ్స్ ప్రకారమే నడుస్తుంది. కొన్ని నియమాలు ఎవరికి వాళ్ళకు ఉంటాయి. ఒకళ్ళకున్న నియమం రెండో వాళ్ళకు ఉండి తీరాల్సిందేనని ఏమీ శాసనం లేదు, శాస్త్రం లేదు. పండగల్లో చేస్తాం ఎట్లాగో మనం. ఇది పెట్టుకోండి. ముందు గిల్ట్ పోగొట్టుకోండి. గిల్ట్ వద్దు. నేను అదేదో చేయలేకపోతున్నాను కాబట్టి వాళ్ళకి బ్రహ్మాండం బద్దలైపోయి వచ్చేస్తుంది, మనకు రావట్లేదు అలా అనుకోకండి. ఎవరిక్కడ ఏం రాసుకొస్తే అది వస్తుంది. దానికోసం మీరు సరైన ప్రవర్తన కలిగి ఉండాలి. దాంట్లో ఇలా నిద్రలేవగానే స్నానం చేయటం సరైందని అంతేం చెప్పలా. కుదిరితే చేస్తాం అంతే, గిల్ట్ లేకుండా. ఒకవేళ ఏదైనా చేయలేకపోయినా గిల్ట్ వద్దు. దానివల్ల మీకు మనసు దెబ్బతిని తర్వాత పనులు చేయలేకపోతారు. అలాంటివి ఏం పెట్టుకోకండి. హ్యాపీగా ఉండండి. వరుసగా పనులు చేసేసేయండి చకచక. ఇవి ముందు రోజు ఆలోచించి పెట్టుకుంటే మీరు మర్నాడు సులువుగా చేయగలుగుతారు. ఎప్పుడు చాలా మంది చేస్తారు అట్లా. ఉద్యోగస్తులు తప్పదు కదా జయ. మార్నింగ్ 8 లోపల 9 లోపల ఈ ఇంట్లో వ్యవహారం అంతా ఫినిష్ చేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళే వ్యవహారాలు కొన్ని గుర్తుపెట్టుకుని బాక్సులు తయారు చేసి వాళ్ళకి ఇచ్చి మనం తీసుకుని పోనీ నీకు వంట మనిషే ఉంది, పని మనిషే ఉంది ఉంటే మాత్రం వాళ్ళకి 4 చెప్పద్దు. అప్పుడైనా నీ స్థానం, నీ పానం, నీ దేవుడు నువ్వే చేసుకోవాలి కదా. ఈ లైన్ ప్రకారం పనిచేద్దాము అనేది లోపల పెట్టుకోండి. ఇది బానిసత్వము అలాంటివి అనుకోవద్దు. అలా అనుకోకండి. మీకు గిల్ట్ ఎలా పనికిరాదో, నేనెందుకు ఇలా స్లేవరీ లాగా ఎందుకు చేస్తున్నాను అనుకో, మీకోసమే చేస్తున్నారు. గుర్రాన్ని కూర్చుతాకుంటే దాని తోకతో అది విసురుకుని దాని ఒంటి మీద ఉన్న ఈగలు దోమలు తోలుకుంటుంది. ప్రపంచానికి వనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. మనం చేసేది మనకే. ఎవరికి స్లేవరీ ఉంటే నీకు ఫ్యామిలీకి. ఒకవేళ మీరు చేస్తే ప్రపంచానికి స్లేవ్ కాదుగా మీరు. మరి ఇందులో కూడా వీళ్ళల్లో ఎవరెవరికి ఏమేమి రావో అవి వాళ్ళకి నేర్పించేయండి. అది కూడా నా డ్యూటీ ఏనంటే తీసుకోండి ఆ ప్రివిలేజ్ని మీరు. ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ద క్వీన్. నేను నేర్పిస్తాను ఎవరికైనా, నేను చెప్పి చేయిస్తాను వాళ్ళతోటి. కొన్ని అవసరమైతే నేను కూడా చేస్తాను. ఈ ఐడియాలజీ తోటి డే స్టార్ట్ చేయండి. ఇలా మొదలుపెట్టి చూడండి. కావాలంటే మీరు జీవితాన్ని మార్చుకోదలిస్తే ఈ లిస్ట్లో ఏ 1, 2 మీకు నచ్చితే వాటిని మీ దాంట్లో కలుపుకోండి. తప్పకుండా సొంతానికి మీకు కావాల్సిన గ్రీన్ టీనో, నేను కాఫీ చెప్పా, టీ తాగచ్చు, గ్రీన్ ఏమీ తాగను, నేను మజ్జిగ తాగుతా, మీ ఇష్టం. రాగి మాల్ట్ తాగండి, మంచిది. ఏ బాదం పాలో తాగండి. బాదం మిల్క్ తీసుకుంటున్నారు, కోకోనట్ మిల్క్ పెట్టుకుంటున్నారు ఇవాళ రేపు. హెల్దీగా ఏం తీసుకోగలిగితే అది, బట్ ప్రాపర్ ప్లాన్తో. మార్నింగ్ లేచేటప్పుడు మాత్రం నియమబద్ధమైన కొన్ని పనులన్నీ మీ సొంతం చేసుకోండి. దానివల్ల డే అంతా బాగుంటుంది. తప్పకుండా రమ్య. నమస్తే. నమస్తే.